ఓం నమో వెంకటేశాయ. ప్రపన్నాఖిలానందదోహం ప్రసన్నం ప్రపన్నార్తి నిశ్శేషనాశాభిధానం తపోయోగయోగీశ భావాభిభావ్యం కపీశాదిమిత్రం భజే రామమిత్రం. శరణు పొందిన వారికి సర్వ విధముల ఆనందాన్ని చేకూర్చున్నటువంటి వాడు, శరణాగతులైనటువంటి భక్తులకు సమస్త దుఃఖములను పోగొట్టి వారిని ఆనందింపచేయువాడైనటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 318వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచారుల వారి సంకీర్తన అయినటువంటి మెరుగు చెక్కుల అలమేలు మంగ అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మెరుగు చెక్కుల అలమేలు మంగ, మెరుగు చెక్కుల అలమేలు మంగ, తరితోడి ఋతులను దైవారవమ్మ. మెరుగు చెక్కుల అలమేలు మంగ, తరితోడి ఋతులను మెరుగు చెక్కుల అలమేలు మంగ. చనువులు నీకిచ్చి చక్కని వదనమెత్తి, చనువులు నీకిచ్చి చక్కని వదనమెత్తి, పినగి నాతడు నిన్ను ప్రేమతోడను. చనువులు నీకిచ్చి చక్కని వదనమెత్తి, పినగి నాతడు కను విచ్చి చూడవమ్మ, కందులను వదమ్మ. కను విచ్చి చూడవమ్మ, కందులను వదమ్మ. మనసిచ్చి అతనితో మాటలాడవమ్మ. కను విచ్చి చూడవమ్మ, కందులను వదమ్మ. మనసిచ్చి అతనితో మాటలాడవమ్మ.
ఎక్కువగూడి శ్రీ వెంకటేశుడు నిన్ను గక్కనను కాగిలిచి కరుణని పయనించి ఎక్కువగూడి శ్రీ వెంకటేశుడు నిన్ను వక్కనలడగవమ్మ వన్నెల చూపవమ్మ వక్కనలడగవమ్మ వన్నెల చూపవమ్మ నిప్పుతూలురము మీద నిండుకొనవమ్మ వక్కనలడగవమ్మ వన్నెల చూపవమ్మ నిప్పుతూలురము మీద నిండుకొనవమ్మ మెరుగు చెక్కుల అలమేలు మంగ కరితోడి ఋతులను దైవారవమ్మ మెరుగు చెక్కుల అలమేలు మంగ కరితోడి ఋతులను దైవారవమ్మ మెరుగు చెక్కుల అలమేలు మంగ మెరుగు చెక్కుల అలమేలు మంగ మెరుగు చెక్కుల అలమేలు మంగ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం
పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 37 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 37 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కృత్వా కంఠే చ సాచీరం ఏకమాదాయ పాణినా తస్థౌ హ్యకుశలా తత్ర వ్రీళితా జనకాత్మజా. సీతాదేవి ఆ నారచీరలు కట్టుకోవటం ఎలాగో తెలియక రామచంద్రుని వైపు చూస్తూ, రామచంద్ర, ఈ నారచీరలను అడవిలో ఉండే మహర్షులు, ఆ ఋషిపత్రులు ఎలా ధరిస్తారు? నేనెప్పుడు వీటిని ధరించడం చూడలేదు, నాకు తెలియటం లేదని చెప్పి ఆమె అమాయకంగా చూస్తూ ఉన్నది. ఇది ఒక అర్థమైతే, మరొక అర్థం కనీసం చేతితో పట్టుకోవటానికే చాలా కఠినంగా ఉన్నటువంటివి ఇటువంటి నారచీరలను ఆ మహర్షులు, ఆ మహర్షిపత్రులు ఎలా ధరిస్తారయ్యా? ఎంత కష్టము! ఇటువంటి వాటిని ధరిస్తారు అని కూడా నేను అనుకోవటం లేదు అని ఒక రకమైన ఆశ్చర్యంతో, అమాయకత్వంతో కూడా చూస్తూ ఉన్నది. మరి అంతకుముందే లక్ష్మణస్వామి ఆ నారచీరలను గ్రహించాడు. మరి సీతాదేవి కూడా తీసుకున్నది, కానీ
ధరించడం తెలియడం లేదు. లక్ష్మణస్వామి నారచీరలు తీసుకుంటుంటే రామచంద్రమూర్తి ఓరకంట ఒక్కసారి అలా చూశాట. చూసి, లక్ష్మణ, నేనంటే వనవాస దీక్షను పొంది ఉన్నాను, నాకు ఆజ్ఞ ఉన్నది కావున నేను ఈ నారచీరలు ధరించాలి, కానీ నువ్వెందుకయ్యా ధరించడము అన్నట్లుగా చూశాట. చూస్తే అక్కడ లక్ష్మణస్వామి అంటాడు, చీరమేకాకినాబద్ధం చీరే కల్వసు మత్సరి అని. అన్నయ్య, చిన్నప్పటి నుండి నీకు ఏది లభించినప్పటికీ కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు కొంత ఇచ్చి నువ్వు తీసుకునేవాడివి. మృష్టమన్న ఉపానీతం అశ్నాతి నచితం వినా అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. రాముడికి ఏదైనా రుచికరమైనటువంటి పదార్థం వచ్చినా ఆయన లక్ష్మణుడు లేకుండా తినేవాడు కాదుట. లక్ష్మణుడికి పెట్టకుండా రాముడు ఏది కూడా ఆస్వాదించేవాడు కాదు. పోనీ ఏదైనా నూతన వస్త్రములు ఏమైనా వచ్చాయి అంటే వెంటనే రాముడు లక్ష్మణుడికి కూడా ఇచ్చి తాను తీసుకునేవాడట. ఈ విధంగా లక్ష్మణుడు అంటున్నాడు, అన్నయ్య, చిన్నప్పటి నుండి నీకు ప్రాప్తించినటువంటిది ఏదైనా సరే నాకు కూడా కొంత ఇచ్చి, లేకపోతే నాకు సగం ఇచ్చి ఆ తర్వాత నువ్వు గ్రహించేవాడివి. అలాంటిది ఈ నారవస్త్రాల విషయంలో మాత్రం ఇది నాకు మాత్రమే కావాలి, నీకు నేను ఇవ్వను అని చెప్పి మాత్సర్యాన్ని చూపిస్తావేంటయ్యా? ఈ నారవస్త్రాలు కూడా నాకు కూడా నువ్వు ఇవ్వవలసిందే. చిన్నప్పటి నుండి ఏ విధంగా అయితే నీకు ప్రాప్తించినవన్నీ నాకు ఇస్తున్నావో అదేవిధంగా నీకు ప్రాప్తించినటువంటి ఈ నారవస్త్రాన్ని కూడా నాకు ఇవ్వవలసిందే, కానీ ఈ విషయంలో మాత్రం ఇది నేను నీకు ఇవ్వను, ఇది నాదే అనే ఈ మాత్సర్యాన్ని, లోభాన్ని చూపించద్దన్నయ్యా. ఈ గుణం ఏదైతే ఉన్నదో ఆ గుణాన్ని చూపించు అని చెప్పి చమత్కారంగా చెబుతాడు. అంటే రాముడు తనకు వచ్చినటువంటి సుఖములను తన తమ్ముడికి పంచాలి అనుకున్నాడు తప్ప తనకు వచ్చినటువంటి కష్టాన్ని తన తమ్ముడికి పంచాలి అని అనుకోలేదు. అందుకనే అన్నీ తీసుకువెళ్ళి లక్ష్మణస్వామికి ఇచ్చిన వాడైనా ఈ నారచీర విషయంలో మాత్రం సంకోచాన్ని చూపిస్తూ ఉంటే లక్ష్మణస్వామి అన్నాడు, సంకోచం వద్దు అన్నయ్య, చిన్నప్పటి నుండి ఏ విధంగా అయితే నీకు ప్రాప్తించినవన్నీ నాకు ఇస్తున్నావో ఇది కూడా ఇవ్వు. దీని విషయంలో ఇది నాది అనే భావన నీకు వద్దు, ఇది మనది. ఈ నారచీరలు కూడా మనిద్దరికీ సంబంధించినవి అని చెప్పి అని లక్ష్మణస్వామి తీసుకుని ధరించాడు. మరి సీతాదేవి మాత్రం ధరించలేక చూస్తూ ఉన్నది. మరి ఇక్కడ మరొక సందేహం కలుగుతుంది. అసలు కైకేయీదేవి నారచీరలు కట్టుకునే వనవాసానికి వెళ్ళాలి అని ఎందుకు నియమం పెట్టిందండి? వనవాసానికి వెళితే సరిపోతుంది కదా, రాముడు భరతునికి పట్టాభిషేకం జరుగుతుంది. అలా కాకుండా మునివేషధర అని చెప్తూ మునిలాగా నారచీరలు కట్టుకుని వనవాసానికి వెళ్ళాలి అనే నియమాన్ని కైకేయి ఎందుకు చెప్పింది? వనవాసానికి వెళితే సరిపోదేమిటి అంటే దీనికి సమాధానం కూడా మనం చెప్పుకున్నాం. కాకపోతే ప్రత్యేకంగా తెలియాలి, ఈ నారచీరలు దీక్షా వస్త్రాల వంటివి. ఇవి ఈ నారచీరలు ఎప్పుడైతే దీక్షా వస్త్రాలు ఎప్పుడైతే ధరించారో ఆ ధరించినటువంటి వారిలో నియమంగా ఉండాలి, ధర్మాన్ని తప్పకూడదు అనే భావన అనేది వచ్చి తీరుతుంది. మరి రామచంద్రమూర్తి ఈ నారచీరలు ధరించి దీక్షా వస్త్రాల వంటి ఈ నారచీరలతోటి వనవాసానికి కనుక వెళ్ళినట్లయితే వెళ్ళిన తర్వాత కూడా ఆ వనవాస దీక్షను, వనవాస దీక్ష నియమములు, ఆ ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించి తీరుతాడు. సహజంగానే పాటిస్తాడు, కానీ ఇవి మరింత ప్రేరేపిస్తాయి. నియమద్విరదాంకుశ అని అనుకున్నాం కదా. నియమము అనేది ఒక ఏనుగు వంటిది. ఆ ఏనుగు ఏం చేస్తుంది అంటే ఉన్నటువంటి దారిలో వెళ్ళదది, అది దానికి ఇష్టమైనటువంటి దారిలో వెళుతూ ఉంటుంది. అది వెళ్ళిందే మార్గంగా భావిస్తూ ఉంటుంది. కావున ఆ నియమము ఏదైతే ధర్మ మార్గం ఉన్నదో ఆ ధర్మ మార్గంలో మాత్రమే వెళ్ళాలి అంటే దానిపైన ఒక అంకుశం అనేది ఉండాలి. ఏనుగు ఉన్నటువంటి మార్గంలోనే వెళ్ళాలి అంటే దాని మీద ఒక అంకుశం అనేది ఉండాలి. అటువంటి అంకుశం వంటివి ఈ నారవస్త్రాలు. లేకపోతే వనవాసానికి వెళ్ళి కొన్ని రోజులైన తర్వాత అబ్బా ఈ వనవాసం ఏం చేస్తాం,
ఎందుకు వచ్చింది కర్మ, ఎదురు తిరిగితే సరిపోతుంది అని చెప్పి కొన్ని రోజులు వనవాసం చేసి 14 ఏళ్ళు పూర్తవ్వకుండానే వెనక్కి తిరిగి వచ్చేసి దండయాత్ర చేస్తే రాముడు వెనక్కి తిరిగి వస్తే కాదనే వాళ్ళెవరు? కావున ఆ నియమం దీక్ష ఏదైతే ఉందో దీక్షా నియమము, ఆ దీక్షా నియమాన్ని ప్రతి క్షణము కూడా గుర్తు చేస్తూ ఆ దీక్షా నియమాన్ని తప్పకుండా అదే మార్గంలో పయనింపజేసేవి ఈ దీక్షా వస్త్రములు, ఈ నారచీరలు. అందుకనే రాముడు కనుక ఈ నారచీరలు కట్టుకుని వనవాసానికి వెళ్ళినట్లయితే అతని యొక్క మనస్సులో మార్పు అనేది ఉండదు. అంటే ఏమిటి? వనవాస దీక్షకు వచ్చాను కావున ఈ వనవాస దీక్ష పరిపూర్ణం చేసే వెనక్కి వెళ్ళాలి తప్ప పరిపూర్ణం చేయకుండా వెనక్కి మరలకూడదు అని ఆ దీక్షా నియమమును ప్రతిక్షణము గుర్తు చేస్తూ ఆ నియమము తప్పకుండా చేసేవి ఈ నారచీరలు. కావున ఆ నారచీరలు ధరించే రాముడు వనవాసానికి వెళ్ళాలి. తద్వారా రాముడి యొక్క మనస్సులో ఆ నియమం అనేది సుస్థిరంగా ఉంటుంది. తద్వారా రాముడు 14 ఏళ్ల పాటు పరిపూర్ణంగా వనవాసం చేసి తీరుతాడు. తద్వారా వెనకకు మరలటం కానీ, తిరుగుబాటు చేసేటటువంటి మనస్తత్వం రావటం కానీ, ధర్మానికి ఎదురు తిరగటం కానీ ఇటువంటి భావనలు అనేవి ఉండవు. అందుకనే కైకేయీదేవి నారచీరలు ధరించే వనవాసానికి వెళ్ళాలి అని చెప్పే నియమం పెట్టింది. సరే, రాముడు అలా ఉన్నా మరి రాముడితో పాటు ఉండేటటువంటి లక్ష్మణుడు సీత కూడా ఆ విధంగా వెళ్ళాలి అని ఇక్కడ తెలుస్తున్నది. ఆ విధంగా వెళ్ళాలి అనే భావన కైకేయిలో కనిపిస్తున్నది. ఎందుకు అంటే లక్ష్మణస్వామి సామాన్యుడు కాదు, మహాకోపం కలిగిన వాడు, ఆదిశేషుని యొక్క స్వరూపం. ఒక్కసారి కోపం వచ్చింది అంటే ఆ సందర్భంలో అంటాడు, యువతిరహితం లోకం యతశ్చలితావయం. ఏ స్త్రీల వలనైతే మనం ఈ విధంగా వనవాసం అడవుల పాలవుతున్నామో అటువంటి వారే లేకుండా చేస్తాను అన్నయ్యా, ఒక్కసారి నాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు. అంతటి కోపిష్టి ఆయన. మరి అందుకని ఆయనను కూడా నియమబద్ధంగా ఉండాలి అంటే ఆ నియమాన్ని గుర్తు చేసేటటువంటివి శరీరం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన నియమబద్ధంగా ఆ దీక్షను అనుసరించే ఉంటాడు. దీక్ష నుండి వైదొలగడు అని అన్నారు. అందుకే కదా చాలా సందర్భాల్లో మడిబట్టలు కట్టుకో ఉన్నా, దీక్షావస్త్రములు కట్టుకో ఉన్నా సరే కొంత నియమంగా ఉండటము, కొంత మనస్సుని అదుపు చేసుకుని ఉండటము చూస్తూ ఉంటాం. ఎందుకని? ఈ దీక్షావస్త్రాలు గుర్తు చేస్తూ ఉంటాయి నువ్వు నియమంగా ఉండాలి, ధర్మం తప్పకూడదు అని. అందుకనే కదా దీక్షావస్త్రాలు ధరించేది. మరి అందుకనే కైకేయీదేవి రాముడు ఆ దీక్షావస్త్రాలతోటే వనవాసానికి వెళ్ళాలి అనే నియమాన్ని చెప్పిందనమాట. మరి అలాగా రాముడికి చెప్పినటువంటి నియమం ఇప్పుడు లక్ష్మణస్వామికి అలాగే సీతాదేవికి కూడా వర్తిస్తున్నది. తద్వారా వారిరువురు కూడా ఆ దీక్షావస్త్రాలు ధరించడానికి సిద్ధమయ్యారు. అయితే సీతాదేవి ఆ నారచీరలను గ్రహించింది కానీ అవి ధరించడం తెలియక చూస్తూ ఉన్నది. అసలు వీటిని ఎలా ధరిస్తారు రామచంద్ర అని చెప్పి అనుకుని, సరే ఎలాగోలా ధరించాలి అని మెడలో వేసుకుని నుంచున్నదిట. అందుకనే చూడండి, ఆ వస్త్రములను ధరించడం తెలియకపోయినా సీతాదేవి తాను ధరించినట్లే ఆ వస్త్రాన్ని తాను ధరిస్తాను అని చెప్పినట్లుగా ఆ వస్త్రాన్ని మెడలో వేసుకున్నది. అందుకనే చెబుతారు చూడండి, పెద్దలు కూడా ఏదన్నా ఒక సందర్భంలో ఎవరైనా పుట్టింటి వారు కానీ లేకపోతే ఎవరైనా పెట్టినటువంటి బట్టలు కట్టుకునే ఆ వ్రత పూజా కార్యక్రమాలు చేయవలసినటువంటి స్థితి వచ్చినప్పుడు సమయం లేకపోతే ఏం చేస్తారు? ఆ వస్త్రాలని మెడలో వేసుకుని ఆ మెడలో కంఠంలో అలంకరించుకుని ఆ పూజలు చేస్తారు. ఒక్కసారి శరీరంలో మెడలో కనుక వాటిని ధరించినట్లయితే అవి ధరించినట్లే అవుతుంది. కావున ఆ పని ఆ వ్రత నియమాలను పూజలను కూడా చేయవచ్చు. మరొక విశేషం ఏమిటంటే ఒక్కసారి మన శరీరం మీద ధరించిన తరువాత ఆ వస్త్రమును వేరే వారికి ఇచ్చేటటువంటి అవకాశం లేదు, వేరే వారికి ఇవ్వకూడదు అనే నియమం కూడా ఉన్నది. సహజంగా పెట్టుబడి బట్టలు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఈ ఏదైనా
ఇళ్లలో ఉత్సవాలు చేసుకున్నప్పుడు ఫంక్షన్స్ అంటుంటాం కదా, అటువంటప్పుడు బట్టలు పెడుతూ ఉంటారు. ఆ పెట్టినటువంటి బట్టలని వీరేం చేస్తూ ఉంటారు, ఇంకొకరికి పెట్టేస్తూ ఉంటారు. అలాగా ఇంకొకరికి పెడుతూ ఉంటారు. అంటూ ఉంటారు, సహజంగా సరదాగా అంటూ ఉంటారు, ఈ పేరెంటంలో పెట్టినటువంటి ఈ రవికెల గుడ్డలు తిరిగి తిరిగి మళ్ళీ నాకే వచ్చాయి అని చెప్పి అన్నట్లుగా అది అలా ఒకరిండి ఒకరికి అలా వెళుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు తిరిగి తిరిగి వాళ్ళకే మళ్ళీ తిరిగి కూడా వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వారు మెడలో వేసుకున్నారో, లేకపోతే వారి మెడలో వీరు వేశారో, అప్పుడు వాటిని మాత్రం ఇతరులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉండదన్నమాట. అంటే వాటిని వారు ధరించినట్లే, ధరించినటువంటి వాటిని మనం వేరే వారికి ఇవ్వం కదా. మరి అలాగా ఇక్కడ కృత్వా కంఠేచ సాచీరం ఏకమాదాయ పాణిన తస్థౌ హ్యకుశలా తత్ర వ్రీళిత జనకాత్మజ అంటూ ఆ సీతాదేవి సిగ్గుపడుతూ ధరించడం కుదరక, అయ్యో ఇది కూడా ధరించడం రాదని నలుగురు అనుకుంటారేమోనన్న సిగ్గు, ఇది ఎలా ధరించాలో తెలియనటువంటి అమాయకత్వము, ఎవరు ధరింపజేస్తారో తెలియనటువంటి ఆ స్తబ్దతతోటి అలా చూస్తూ ఉండిపోతే సా జనకాత్మజ ఆ సీతాదేవి ఏకం చీరం కంఠే గుర్త్వ ఒక నారచీరను మెడలో వేసుకుని పాణిన ఆదాయ చేతితో పట్టుకుని నుంచుంది, మెడలో వేసుకుని ఇక రెండు చేతులతో ఇట్లా పట్టుకుని నుంచుందిట. తత్ర అకుశల ఆ నారచీరను ధరించడంలో అకుశల నేర్పరితనం లేనిది, ఎలా ధరించాలో తెలియనిది, అసలు ధరించవలసినటువంటి అవసరం అంతవరకు ఆమెకు లేనే లేదయ్యే. అటువంటిది ఆ నారచీర ధరించడం తెలియక వ్రీళిత తస్థౌ సిగ్గుపడుతూ ఆ నారచీరను మెడలో వేసుకుని అలాగే నిలబడి ఉన్నదిట. ఉండేటప్పటికీ తస్యాస్తత్క్షిప్రమాగమ్య రామో ధర్మభృతాం వరః చీరం బబంధ సీతాయ కౌశేయస్యోపరి స్వయం. ఇంతలో రామచంద్రమూర్తిని చూస్తూ అలా ఉండిపోయింది కదా. రాముడు ఇంకా అర్థమైంది రాముడికి, సీతాదేవికి నారచీర కట్టుకోవటం తెలియదు అని చెప్పి రాముడికి తెలిసింది. మరి అయితే ఆమె అలా సిగ్గుపడుతూ ఉంటే రాముడు చూస్తూ ఉంటాడా? లేదు కదా. ఆమెకు కలిగినటువంటి సిగ్గునైనా తీర్చవలసినటువంటి బాధ్యత రాముడిదే. అందుకనే ధర్మభృతాంబర ధర్మాన్ని భరించడంలో, ధర్మాన్ని ఆచరించడంలో పోషించే వారిలో గొప్పవాడైన రాముడు క్షిప్రం వెంటనే ఆగమ్య సీతాదేవి దగ్గరికి వచ్చి తస్యాహ సీతాయా ఆ సీతాదేవి ధరించినటువంటి కౌశేయస్య ఆమె కట్టుకున్నటువంటి పట్టుచీర ఏదైతే ఉన్నదో ఆ పట్టుచీర మీదనే ఉపరి ఆ పట్టుచీర మీదే తత్ చీరం స్వయం బబంధ ఆ నారచీరను తన చేతులతో స్వయంగా అలంకరించారట. మరి సీతాదేవి ఏం చెయ్యాలో పాలుపోక చూస్తూ ఉన్నది. మరి భార్య ఈ విధంగా ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు భర్తే సహాయం చెయ్యాలి. అందుకని రాముడు వెంటనే వచ్చి చిరుమందహాసం చేస్తున్నటువంటి వాడై సీతాదేవి అంతకుముందే పట్టు వస్త్రములు ధరించి ఉన్నది కదా, ఆ పట్టు వస్త్రముల మీదే ఈ నారచీరను కూడా ఏ విధంగా ధరించాలో ఆ విధంగా ధరింపజేశాడనమాట. ధరింపజేస్తుంటే ఆ విధంగా రాముడే స్వయంగా సీతాదేవికి నారవస్త్రాలని ధరింపజేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా భర్త భార్యకి ఏ పట్టు వస్త్రాలు ఆభరణాలు ఇస్తూ ఉంటే అందరూ కూడా ముచ్చటగా చూస్తూ ఆనందిస్తారు. ఇదే విధంగా తన భర్త కూడా తనకు ఇస్తే బాగుండు అని చెప్పి భావిస్తారు. కానీ సీతాదేవికి చతుర్దశ భువనైక సుందరి అయినటువంటిది, జనకర మహారాజు యొక్క వంశంలో జన్మించినటువంటిది అయిన ఆయన దగ్గర పెరిగినటువంటిది అయిన ఆ సీతాదేవికి రాముడే స్వయంగా లోకాభిరాముడైనటువంటి రాముడు స్వయంగా ఈ నారచీరలను కడుతూ ఉంటే రామం ప్రేక్ష్యతు సీతాయ భద్రంతం చీరముత్తమం అంతఃపురగతా నార్య ముముచు వారి నేత్రజం. రాముణ్ణి చూస్తూ ఉన్నారు అందరూ కూడా. సీతాయా చీరం భద్రంతం సీతాదేవికి
నారచీరను కడుతున్నటువంటి వాడైన ఉత్తమం రామం, ఉత్తముడైనటువంటి భర్తలలో ఉత్తముడు, అన్నలలో ఉత్తముడు, కొడుకులలో ఉత్తముడు, రాజుగా కూడా ఉత్తముడే రాజు రాముడు. అటువంటి వాడైనటువంటి రాముడిని ప్రేక్ష్య జనులందరూ కూడా చూచి అంతఃపురగత నార్య, అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా, ముఖ్యంగా మరి సీతాదేవికి బాధ కలుగుతున్నది అంటే, సీతాదేవికి నారచీర కడుతున్నాడు అంటే మరి స్త్రీలే ముఖ్యంగా ఎక్కువగా బాధపడతారు. సహజంగా చూడండి, ఎక్కడికైనా సరే స్త్రీలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవతల స్త్రీలు వారు కట్టుకున్నటువంటి చీర, ఏ చీర కట్టుకున్నారు, దానికి అంచు ఎలా ఉంది, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణాలు ఎలా ఉన్నాయి, అసలు ఆ చీర ఎంత ఉండవచ్చు, ఎక్కడ కొని ఉంటారు, ఎప్పుడు కొని ఉంటారు అని ఈ విధంగా వాళ్ళు కట్టుకున్నటువంటి చీరల గురించి, ఆభరణాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి అలాంటిది అప్పటి వరకు కూడా సీతాదేవి ధరించినటువంటి ఆ పట్టు చీరల గురించి, ఆమె పెట్టుకున్నటువంటి ఆభరణముల గురించి, వాటి గురించే మాట్లాడుకోవడం తప్ప ఆమె ఇలా నారచీరలు కట్టుకుంటే ఎప్పుడూ కూడా చూచి ఎరగరు. అందుకనే ఈ విధంగా వాళ్ళు, అందులోనూ రామచంద్రమూర్తి స్వయంగా సీతాదేవికి నారచీరను ధరింపజేస్తూ ఉంటే, పట్టు వస్త్రముల మీద పైగా నారచీరలు ధరింపజేస్తూ ఉంటే, అది చూచినటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా నేత్రజం వారి ముముచుహు, కన్నుల నుండి వాళ్ళు ధారాపాతంగా కన్నీళ్లను విడుస్తూ బాధపడుతూ ఉన్నారు. కన్నీరు మున్నీరుగా ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రాముడు సీతాదేవికి ఆ నారచీరలను ధరింపజేస్తూ ఉంటే, అయ్యయ్యో విధి ఎంత విపరీతమైనటువంటిది. ఈ విధంగా సీతాదేవి, ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని చెప్పి సుందరకాండలో కూడా అంటారు. ఈ సీతాదేవికి కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే కాలాన్ని ఎవరూ కూడా అతిక్రమించలేరు కదా. ఎంతటి దీనమైనటువంటి స్థితి వచ్చింది అని ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఊచిశ్చ పరమాయస్త రామం జ్వలిత తేజసం వత్సనైవం నియుక్తేయం వనవాసే మనస్విని. ఇంకా అంటున్నారు రామచంద్ర, పరం ఆయస్తా, వాళ్ళందరూ కూడా ఆ దుఃఖంతో, శోకంతో, నోటి నుండి మాట రాక ఆయాసం చెందినటువంటి వారై, అంటే కష్టపడినటువంటి వారై బాధపడుతూ, నోటి నుండి మాట రాక ఎలాగో మాట తెచ్చుకుంటూ, జ్వలితం తేజసం, ప్రజ్వరిల్లుతున్నటువంటి అధికమైనటువంటి తేజస్సు కలిగిన వాడైన రామం, శ్రీరామునితోటి చూడండి ఇక్కడ సంపత్తౌచ విపత్తౌచ మహతా మేకరూపత అని అన్నారు. మహాత్ములు సంపదలలో ఉన్నా అంతే ఆనందంగా ఉంటారు, విపత్తులలో ఉన్నా సరే అంతే ఆనందంగా ఉంటారట. మరి రాముడు పట్టాభిషేకం ఉన్నది అన్నప్పుడు అంతే ఆనందంగా ఉన్నాడు, పట్టాభిషేకం లేదు వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా అదే తేజస్సు, అదే విధమైనటువంటి ఆ గాంభీర్యం అన్నమాట. అందుకనే ఇక్కడ జ్వలిత తేజసం, ప్రజ్వరిల్లుతున్నటువంటి తేజస్సు కలిగినటువంటి వాడైనా. అంతేకాదు, ఇంతకుముందు అనుకున్నాను జ్వలతి చలితేంధనోగ్ని విప్రకృత పన్నగ ఫణాంకురితే అన్నప్పుడు, సహజంగా మనం పొయ్యి రగిల్చినప్పుడు, మంట చేసినప్పుడు ఆ మంట మండుతూ ఉంటూ ఉంది. ఎప్పుడైతే ఆ కట్టెలను, ఇంధనమును కదిల్చినప్పుడు, ఆ ఇంధనమును ఎగదోసినప్పుడు, కదిల్చినప్పుడు మంట మరింతగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. సహజంగానే మండుతూ ఉన్నటువంటి ఆ కట్టెలు వాటిని కదిపి కాస్త అనుకూలంగా చేసినట్లయితే మరింతగా ఏ విధంగా అయితే ప్రకాశంగా అవి ప్రజ్వరిల్లుతాయో, సహజ సిద్ధంగానే తేజోవంతుడైనటువంటి రామచంద్రమూర్తి మరింతగా ఇప్పుడు నియమమును పాటించవలసినటువంటి స్థితి వచ్చినప్పుడు మరింత తేజస్సుతోటి ఒప్పుతూ ఉన్నాడనమాట, ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్న రామం ఊచుహు, రాముడితోటి ఆ అంతఃపుర స్త్రీలందరూ అంటున్నారు, వత్స కుమార, నాయన తండ్రి రామచంద్ర, మనస్విని, మంచి హృదయము కలిగినటువంటిదైన, అభిమానవంతురాలైనటువంటిదైన, ఉత్తమమైనటువంటి స్వభావం కలిగిన ఇయం
ఈ సీతాదేవి ఏవం వనవాసే నియుక్త, ఈ విధంగా వనవాసం చేయమని చెప్పి ఆమెకు నియమమేమీ లేదు, ఆమెను ఆజ్ఞాపించలేదు. ఈ విధంగా నారచీరలు కట్టుకుని వనవాసం చేయాలి అనే నియమము సీతాదేవికి లేదయ్యా. మరి సీతాదేవికి ఎందుకని నీవు నారవస్త్రాలను ధరింపజేస్తున్నావు? ఇలాగ సీతాదేవికి నారవస్త్రాలు ధరింపజేయటం అన్యాయం నాయనా, మేమెవరము కూడా చూడలేకపోతున్నాము, కావున విరమించుకోవయ్యా అని అంటున్నారు వాళ్ళందరూ. అందుకనే వనవాసం చేయాలి అనే నియమము, వనవాసం చేయాలి అనే ఆజ్ఞ మీ తండ్రి గారు నీకు మాత్రమే ఇచ్చారు, సీతాదేవికి వనవాసం చేయమని ఆజ్ఞ ఇవ్వలేదు. కావున ఆజ్ఞ లేనటువంటి, వనవాసం చేయవలసిన అవసరం లేనటువంటి సీతాదేవికి ఎందుకని నీవు ఈ విధంగా నారవస్త్రాలను ధరింపజేస్తున్నావు? కావున ఆ విధంగా ధరింపజేయవద్దయ్యా, మేము చూడలేము, దయచేసి ఆ వస్త్రాలు ధరింపజేయవద్దు అని ఈ విధంగా రామచంద్రుణ్ణి పరిపరి విధాలుగా వాళ్ళు బ్రతిమిలాడుతూ మాట్లాడుతూ విలపిస్తూ రోధిస్తూ చెబుతూ ఉన్నారు. చెబుతూ పితుర్వాక్యానురోధేన గతస్య విజనం వనం తావద్దర్శనమస్యామ్న సఫలం భవతు ప్రభో. రామా, అసలు నువ్వు వెళ్ళడమే, మాకు వనవాసానికి నువ్వు వెళ్ళడమే ఇష్టం లేదు. కానీ దశరథ మహారాజు ఆజ్ఞాపించారు, కావున నీవు వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి నువ్వు వనవాసానికి వెళ్ళు. కానీ నీకు అర్ధాంగి అయినటువంటి సీతాదేవిని ఇక్కడే అయోధ్యానగరంలో ఉంచడం ద్వారా ఆమెను చూస్తూ, ఆమెలో నిన్ను చూస్తూ మేము కాలం గడిపేస్తామయ్యా. అంతే తప్ప నీకు విధించినటువంటి వనవాసాన్ని ఆమెకు కూడా విధించి నువ్వు ఈ విధంగా నారవస్త్రాలను ధరింపజేయవద్దు అంటూ, ప్రభో శ్రీరామచంద్ర తండ్రి వత్స పితు వాక్యానురోధేన, తండ్రి యొక్క మాటను పరిపాలించి పితృవాక్య పరిపాలన చేయటం కోసమని విజనం వనంగతస్య తవ, జనులు లేనటువంటి జనసంచారం లేని ఆ వనంలోకి నువ్వు వెళ్ళగా, నువ్వు వెళ్ళిన తర్వాత తవ దర్శనం తావతు, నీ యొక్క దర్శనం, నువ్వు వనవాసానికి వెళ్ళిపోతావు, కావున ఈ అయోధ్యానగరంలో నిన్ను మేము చూడలేము. కానీ నీ దర్శనం అస్యామ్న సఫలం భవతు, ఈమె ఎందే నిన్ను మేము దర్శించుకుంటాము, కావున నీ దర్శనము ఈమె ద్వారా మాకు కలుగుగాక అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఎందుకు అంటే అర్ధోహవా ఏష యదాత్మనః అని చెప్పినట్లుగా భార్య భర్తలో సగభాగం కావున మరి ఆమెను చూచినట్లయితే రామచంద్రమూర్తిని కూడా చూచినట్లే అని చెప్పి అంటున్నారు అన్నమాట. అందుకనే ఇక్కడ తవ దర్శనం తావత్ అస్యామ్నః సఫలం భవతు, నీ దర్శన భాగ్యం అనేది మాకు ఈమె యందు కలుగుగాక, ఈమె ద్వారా నిన్ను చూచినటువంటి భాగ్యం మాకు కలగాలి అని ఆ జనులందరూ, ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రాముడితో అంటున్నాడు. రాముడేమో సీతాదేవికి నారవస్త్రాన్ని, ఆ పట్టు వస్త్రం మీద నారవస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు. ఈ మిగతా అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు వీళ్ళందరూనేమో రామచంద్ర నారవస్త్రాన్ని ధరింపజేయవద్దు, వనవాసానికి వెళ్ళవలసినటువంటి దీక్ష నీకు మాత్రమే, తండ్రి గారు ఆజ్ఞాపించింది నిన్ను మాత్రమే, నువ్వు సీతాదేవికి ఈ విధంగా నారవస్త్రాన్ని ధరింపజేయవద్దు, నువ్వు వనవాసానికి వెళ్ళాలి, కావున వెళ్ళు, సీతాదేవిని మాత్రం ఇక్కడే ఉంచు. నువ్వు వనవాసంలో ఉన్నప్పటికీ కూడా నీ దర్శనాన్ని మేము సీతాదేవిలో చేసుకుని ఆనందిస్తాము, కావున ఆమెకు నారచీర ధరింపజేయవద్దయ్యా అని ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రామచంద్రునితోటి అంటున్నారు. మరి రాముడు వారి మాట విన్నాడా? విని ఆ చీర కట్టడం ఆపాడా? లేకపోతే ఏమని వారికి సమాధానం చెప్పాడనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కృత్వా కంఠే చ సాచీరం సాచీరం ఏక
ఏకమాదాయ ఏకమాదాయ పాణినా పాణినా తస్థౌ హి తస్థౌ హి అకుశలా తత్ర అకుశలా తత్ర క్రీడితా క్రీడితా జనకాత్మజా జనకాత్మజా తస్యాస్తత్ తస్యాస్తతో క్షిప్రమాగమ్య క్షిప్రమాగమ్య రామః రామః ధర్మభృతాం వరః ధర్మభృతాం వరః చీరం బబంధ చీరం బబంధ సీతాయాః సీతాయాః కౌశేయస్యాం కౌశేయస్య ఉపరిస్మయం ఉపరిస్వయం రామం ప్రేక్ష్యతు రామం ప్రేక్ష్యతు సీతాయాః సీతాయాః బధ్నంతం బధ్నంతం చీరముత్తమం చీరముత్తమం అంతఃపురగతాః అంతఃపురగతాః నార్యః నార్యః ముముచుర్వారీ ముముచుర్వారీ నేత్రజం నేత్రజం ఊచుశ్చ ఊచుశ్చ పరమాయస్తాః పరమాయస్తాః రామం రామం జ్వలిత తేజసం జ్వలిత తేజసం వత్సనైవం వత్సనైవం నియుక్తేయం నియుక్తేయం వనవాసే వనవాసే మనస్విని మనస్విని పితుః పితుః వాక్యానురోధేన వాక్యానురోధేన గతస్య గతస్య విజనం వనం విజయం వనం తావద్దర్శనం తావద్దర్శనం అస్యామ్నః అస్యామ్నః సఫలం సఫలం భవతు ప్రభో భవత ప్రభో ఇత్యార్షే విద్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తత్రింశే సర్గే సప్తత్రింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకా ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాముదా రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాః
हस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गी दीर्घायुः सैनिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।